హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ధనుస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి పప్పు చెక్కలు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. ఎన్ని రోజులున్నా కూడా గట్టి పడకుండా ఇలాగే క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లో కేజీ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. ఇందులోనే ఒక పిడికెడు పచ్చెనగపప్పు, ఒక పిడికెడు పెసరపప్పు నానబెట్టి 1 గంట సేపు వేసుకోవాలి. ఇందులోనే అలానే పిడికెడు మినపప్పు కూడా 1 గంట సేపు నానబెట్టి వేసుకోవాలి. అలానే సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి 1 గంట సేపు నానబెట్టి. ఒక 2-3 రెమ్మలు కరివేపాకు, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి, 10-15 నుంచి వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క మెత్తగా దంచుకోవాలి. నేను ఇందాక 1 స్పూనే కదా సాల్ట్ వేసింది. దంచేటప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసి దంచాను. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకసారి పప్పులు మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెమే వేయాలి. ఇలాగ ముద్దలాగా కలిపి 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. గంట సేపు నానిన తర్వాత ఇలాగా ఉండలు చేసుకోవాలి. పిండి ముద్దను తీసుకొని ఇలాగ చేతికి నూనె రాసుకొని చేసుకోవాలి. ఇప్పుడు పూరీ ప్లేస్ తీసుకొని మనం చేసుకున్న ఉండలు ఒక కవర్ కట్ చేసి 2 పక్కల ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసి మనం చేసిన ఉండ దీంట్లో పెట్టి ప్రెస్ చేస్తే మరి పల్చగా కాకుండా మరి మందం కాకుండా మీడియం సైజులో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు బాగా తెరులుతున్న నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి మంట. హైలో కానీ సిమ్లో కానీ పెడితే చెక్కలు అనేవి మెత్తగా వస్తాయి ఒకదానికొకటి అతుక్కొని. ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇంతేనండి, ఎంతో రుచికరమైన చెక్కలు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ కానీ ఈవినింగ్ టైం పెద్దవాళ్ళు తినడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. క్రిస్పీ క్రంచీ చెక్కలు రెడీ అయిపోయినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా రీచ్ అవుతుంది. అలాగే షేర్ చేయండి, చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.